బ్రహ్మ యక్ష రూపంలో ఉంటారు. మధ్యలో విష్ణు పరిశురామావతారం, పైన వచ్చి పురుష లింగాకారంలో శివుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకశిలా విగ్రహం 2600 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దం స్వామి. ఇక్కడ వచ్చి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది భూగర్భ మార్గంలో వచ్చి స్వామివారిని అభిషేకం చేస్తుంది. 2005 డిసెంబర్ 4 వచ్చింది. ఇంకా 2065లో వస్తుంది. ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం తిరిగేటప్పుడు నంది వెనకాల 2 కిటికీలు ఉంటాయి. ఆ కిటికీల నుంచి సూర్యకిరణాలు పడతాయి. సంవత్సరంలో ఒకసారి జూలై మాసంలో 16 నుంచి 21వ తారీఖు వరకు. ఇక పరశురామేశ్వర స్వామి దేవస్థానం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పరశురాముడు వాళ్ళ తల్లిని చంపిన తర్వాత 14 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేస్తారు కాబట్టి, పరశురాముడు ఈశ్వరుడిలో ఐక్యమైనాడు కాబట్టి పరశురామేశ్వర స్వామి దేవస్థానం పేరు. ఇక బ్రహ్మకి పరశురాముడు కూడా 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది. ఆ ముష్టి కాతకాల్లో భూమి డౌన్ అయిపోయి కుంగిపోతుంది. అప్పుడే గుడి పల్లం అయింది. ఇది వాడుక భాషలో గుడి మల్లంగా మారింది. ఇక్కడ విశేషం ఏంటంటే, వివాహం ఆలస్యం అవుతా ఉండేవాళ్ళు, సంతానం లేని వాళ్ళు పురుష లింగాకారంలో ఉన్న శివుడు దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని. ఇక్కడ వచ్చి ప్రతి సోమవారం అభిషేకం జరుగుతుంది. 7:30-9 రావుకాలంలో రుద్రాభిషేకం జరుగుతుంది. పొద్దున్నే అభిషేకం జరుగుతుంది 7:30కి. ఓం నమః శివాయ.